టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకల సిద్ధాంతం గురించి అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల కోసం పచ్చబాబు 4 కాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. సొంతంగా పోటీ చేసి గెలవడం చంద్రబాబు చరిత్రలోనే లేదు. అందుకే రెండుకల సిద్ధాంతానికి బదులుగా 4 కాళ్ళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారట. చంద్రబాబు కనిపెట్టిన ఈ కొత్త సిద్ధాంతం ఏం చెబుతోంది? అసలు పచ్చ పార్టీలో గందరగోళానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. అందుకే ఎన్ని పార్టీలు కలిసొస్తే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లడం, అనేక అవినీతి కేసుల్లో చంద్రబాబు పాత్ర వరుసగా బయటపడటంతో తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బతింది. దీంతో చంద్రబాబు పార్టీ మనుగడ సాధించాలంటే పొత్తులు తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నారు. బాబు ప్లాన్లో భాగంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అప్పటికే చంద్రబాబు ఎజెండా, డైరెక్షన్ ప్రకారం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్తో కొత్తగా పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించారు. టీడీపీ జనసేన పొత్తును జనసేన నేతలే తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ నేతల సమావేశంలోనే చెప్పారు. టీడీపీ అంతర్గతంగా చేసుకున్న ఏ సర్వేలోనూ పార్టీ బలం పెరిగినట్లు నిర్ధారణ జరగలేదు. ఇతర స్వాతంత్ర సంస్థలు, జాతీయ మీడియా సంస్థలు సర్వే చేసినా చంద్రబాబుకి పాజిటివ్గా ఫలితాలు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మళ్లీ అధికారం అని ప్రతి సర్వేలోనూ తేలుతోంది. అందుకే ఇక చంద్రబాబు ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పాకులాడుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ను రాయబారిగా మార్చారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ను పంపి టీడీపీతో పొత్తు ఒప్పించేందుకు బ్రతిమలాడించారు. చంద్రబాబు ఒకప్పుడు ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగా దూషించి బీజేపీని దేశం నుండి తరిమేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్యపెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉండి తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పాకులాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు చాలాసార్లు టీడీపీతో పొత్తు ఉండబోదని స్పష్టంగా ప్రకటించారు. అయినా చంద్రబాబు ఎన్ని సీట్లు కావాలన్నా ఇచ్చేస్తాం, పొత్తు పెట్టుకుందామని కాళ్లబేరానికి వెళ్లారు. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా నారా లోకేష్ కలిశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా పొత్తు కోసం పావులు కదుపుతున్నారు. బీజేపీతో ఓవైపు పొత్తు కోసం పావులు కదుపుతూనే చంద్రబాబు తన సహజ నైజంతో మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తుల కోసం రాయబారం నడుపుతున్నారు. తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీతో మళ్లీ కలిసి పొత్తు పెట్టుకుందామని భావించారు. అందుకే తెలంగాణలో ఓపెన్గా టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. హైదరాబాద్లో జనసేన పోటీ ఉన్న చోట పవన్ కళ్యాణ్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మరీ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిచ్చింది. దీనికి కొనసాగింపునుగా ఇటీవలే చంద్రబాబు, డీకే శివకుమార్లు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్లో నేతలిద్దరూ సాధారణంగా ఎదురుపడ్డట్టు కనిపించినా ఇద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకున్న దృశ్యాలు బయటకు రావడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఓవైపు బీజేపీతో పొత్తు కోసం రాయబారం పంపి మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపడాన్ని బీజేపీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు నైజం ఏంటో బయటపడిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కానీ ఏ పార్టీతోనూ పొత్తు ఫైనల్ కాకపోవడంతో చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీకి అసలు బలం లేని 20 నుంచి 25 స్థానాలు జనసేనకి ఇచ్చేద్దామని అనుకున్నా ఇంకా సుమారు 60 స్థానాల్లో సరైన అభ్యర్థులు చంద్రబాబుకు దొరకడం లేదు. ఓవైపు పొత్తులు తేలక, ఇంకోవైపు అభ్యర్థులు లేక జనవరి నెలలో ఎన్నికల ప్రణాళికను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలియక చంద్రబాబు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతి నాటికి టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తేల్చేస్తామంటూ ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. తీరా చూస్తే సీట్ల సర్దుబాటు కాదు కదా, కనీసం టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మేనిఫెస్టోను, ఉమ్మడి పాంప్లెట్ను కూడా తయారు చేయలేకపోయారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు ఆగిపోయాయి. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో కూడా 2 పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరగడం లేదు. ఈ పరిణామాలన్నీ గమనించే పొత్తు విషయంలో బీజేపీ కాదంటే వెంటనే కాంగ్రెస్ వైపు పరుగులు తీసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.
మరోవైపు కాంగ్రెస్తో వెడితే ఎక్కడ అవినీతి కేసుల్లో ఇబ్బందులు పడతామో, పవన్ కూడా కాంగ్రెస్తో పొత్తు అయితే కలిసి వస్తారో రారో అన్న మీమాంసంతో చంద్రబాబు సతమతమవుతున్నారట. కాంగ్రెస్తో కలిస్తే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకుని పొత్తు పెట్టుకోవడం కోసం వాళ్లతోనూ టచ్లో ఉన్నారు చంద్రబాబు. చంద్రబాబు వైఖరి అర్థం కాక టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. గతంలో 2 కళ్ల సిద్ధాంతం పాటించిన చంద్రబాబు ఇప్పుడు ఈ 4 కాళ్ల సిద్ధాంతంతో పార్టీని ముంచేసుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తుల సంగతి తేలితే కానీ చంద్రబాబు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని దుస్థితిలో గిలగిలలాడుతున్నారు.